శ్రీనివాసరెడ్డి గారు మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. అట్లా నీ కాడ లేదు, లేకపోతే రాజీనామా చేయి. పనికి రాకుండా ఎందుకు కూర్చోనాడా? ఆ భూమి ఈ భూమి అనుకుంటా. మీకున్న ధ్యాస భూముల మీద, మీకున్న ధ్యాస వేరే దాని మీద ఉంటే పోయి దందాలు చేసుకోండి. ఒకటి గుర్తుంచుకో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే పేరు ఒక పేరు మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది ప్రజల నమ్మకం. ఈ నమ్మకాన్ని నువ్వు కించపరిచినట్టు మాట్లాడితే వాళ్ళందరూ నీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంచి పని చేయట్లేదంట కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎవరిని పట్టించుకోవట్లేదంట కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గ్రాఫ్ పడిపోతుంది కదా అని చెప్పి చాలా మంది కూడా ఒక మౌత్ టాక్ ని క్రియేట్ చేస్తున్నారు. నెంబర్ 1 ఉన్నది ఒకే ఒక్కరు, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు అడుగుజాడల్లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నడుస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అడుగుజాడల్లోనే ఖమ్మం జిల్లా ప్రజలందరూ నడుస్తారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి టాపిక్. అదేంటిదో కాదు, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి మినిస్టర్, అంతేకాకుండా కొన్ని కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు, ఎంతో మంది అభిమానులకి ధైర్యమైనటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద సోషల్ మీడియా యూట్యూబర్ ప్లస్ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవేంటో మీకు తెలుసు, సోషల్ మీడియాలో ఇదివరకు మీరు చూసే ఉంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేత కాకపోతే రాజీనామా చేయండి అని. మళ్ళీ ఒకసారి ఆ మాట విన్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. అట్లా నీ కాడ లేదు, లేకపోతే రాజీనామా చేయి. పనికి రాకుండా ఎందుకు కూర్చోనాడా? ఆ భూమి ఈ భూమి అనుకుంటా. మీకున్న ధ్యాస భూముల మీద, మీకున్న ధ్యాస వేరే దాని మీద ఉంటే పోయి దందాలు చేసుకోండి. అక్కడ సో చూసారు కదా, దందాలు చేసుకోండి అంటే ప్రజల మీద ధ్యాస లేదంటావా? శ్రీనివాసరెడ్డి గారికి ధ్యాస లేదే ఇన్ని కోట్ల మంది ప్రజల ప్రేమని నువ్వు శ్రీనివాసరెడ్డి గారు సంపాదించుకున్నారా? ఇన్ని కోట్ల ప్రజల నమ్మకాన్ని కూడా శ్రీనివాసరెడ్డి గారు సంపాదించుకునే వ్యక్తి కాదు. జనాలందరికీ కూడా తెలుసు అసలు భూదందాలు చేసేది ఎవరు, భూదందాలు చేస్తున్నది ఎవరు, ఒక న్యూస్ మీడియాని అడ్డు పెట్టుకొని సెటిల్మెంట్లు చేస్తున్నది ఎవరు అనేది కూడా జనాలందరికీ తెలుసు. అదే గవర్నమెంట్లో ఉంటూ ఎమ్మెల్సీ విజయం కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చుట్టూ ప్రదక్షిణలు చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తన గెలుపు కోసం ఎంతో కృషి చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అప్పుడు హీరో అయిన వ్యక్తి నీ దృష్టిలో ఈరోజు జీరో కావడానికి కారణం ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నీకు చేత కాకపోతే రాజీనామా చేయని ఒక అనౌన్స్మెంట్ చేశావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎంతో మంది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో నిన్ను నించోబెట్టి ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ నీకు ఓట్లేసాక ఏ ఒక్క రోజైనా గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడావా? ఏ ఒక్క రోజైనా గ్రాడ్యుయేట్ సమస్యల గురించి రేవంత్ రెడ్డి గారితో చర్చించావా? ఏ ఒక్క రోజైనా ఎలక్షన్ గ్రాడ్యుయేట్ క్యాలెండర్ గురించి కానీ, జాబ్స్ క్యాలెండర్ గురించి కానీ డిస్కషన్ చేసావా? లేదు. ఎందుకంటే ఇవన్నీ చేస్తే నేను ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఒకప్పుడు గవర్నమెంట్లో ఉన్న సీఎం క్యాండిడేట్ని కేసీఆర్ గారిని టార్గెట్ ఎట్లా చేసావో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని, కీలకంగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ఇద్దరిని టార్గెట్ చేసి నువ్వు హైలైట్ కావాలని చూస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్గాలు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఇది ఈ రోజు నేను కొత్తగా చెప్తుంది కాదు. కొన్ని వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలకు అమ్ముడుపోయి పొంగులేటి గారిని నువ్వు టార్గెట్ చేస్తున్నావా? ఎందుకంటే పొంగులేటి గారి పనితీరు వల్ల రేవంత్ రెడ్డి గారు దగ్గరికి తీయబట్టి, పొంగులేటి గారు జనాల్లో విస్తృతంగా పర్యటించబట్టి పొంగులేటికి మంచి క్రేజ్ వస్తుంది, పొంగులేటి గారు క్యాబినెట్లో ఒక మంచి హోదా ఉండబోతున్నారు అని మీకు తెలిసి వర్గాలకు అమ్ముడుపోయి పొంగులేటి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావో తీన్మార్ మల్లన్న గారు మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఒకప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిజాయితీ గల నాయకుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జనాల ప్రజాదరణ ఉంది అని చెప్పి మీరే అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఓవరాల్ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అది నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఒక మాట అనే ముందు కొన్ని లక్షల మంది అభిమానుల్ని నువ్వు కించపరుస్తున్నావు అనే ఒక మాట కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. సో ఇంకొకటి పక్కన పెడితే, రీసెంట్గా ఒక కమ్యూనిటీ సభలో నువ్వు ఒక మాట అన్నావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇన్ని ఆస్తులు ఎక్కడి అని. అతను ఒక రాజకీయ నాయకుడు, ఒక కాంట్రాక్టరు ప్లస్ సోషల్ యాక్టివిటీస్ కొన్ని ట్రస్టులు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. అతని కాడ ఇన్ని ఆస్తులు ఎక్కడి అని నువ్వు అడిగే ముందు నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి? కామన్ ఒక జర్నలిస్ట్గా నువ్వు వచ్చి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్తో ఒక వ్యవస్థను క్రియేట్ చేసి వచ్చిన వ్యక్తికి, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తికి నీకు ఇన్ని ఆస్తులని ఎక్కడి అడిగే ముందు నీకెక్కడి ఇన్ని ఆస్తులు? నువ్వు ఏ రకంగా సంపాదించినావు? నీలాగా మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. నువ్వు చేసిన బ్లాక్మెయిల్స్ ఇవన్నీ
తలుచుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు బయటకు వచ్చి కౌంటర్ అటాక్ ఇవ్వచ్చు. కాకపోతే తనకున్న మంచితనంతో అందరం ఒకటే పార్టీలో ఉన్నాం. నువ్వు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, పొంగులేటి గారు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పొంగులేటి గారు వచ్చి కౌంటర్ అటాక్ చేస్తే మళ్ళీ వర్గ విభేదాలు ఏడ బయటకు వస్తాయని ఒక ఉద్దేశంతో ఆచితూచి అడిగేస్తున్నారు తప్ప నీలాగా తొందరపాటు నోరుజారే మెంటాలిటీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కాదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న వ్యక్తి. ప్లస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు క్యాబినెట్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రజాపాలన కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఇదంతా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి హ్యాండ్ ఓవర్లో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దీనివల్ల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ముందే పసిగట్టి కొంతమందికి నువ్వు అమ్ముడుపోయి వాళ్ళతో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం జరుగుతుంది అని అది క్లారిటీగా అర్థమైంది. అందుకే అంటారు పెద్దలు ఇంతకు ముందు సామెతలు ఊకే తీసుకురాలేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే పార్టీలో ఉంటూ ఇదే పార్టీకంటూ నువ్వు అనుకున్న ఒక లక్ష్యాన్ని చేరడానికి కాంగ్రెస్ పార్టీ నీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తే ఇదే పార్టీ నాయకుల్ని నువ్వు తిట్టుకుంటూ వీడియోలు తీస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ట్యాగ్ లేనో పొంగులేటి గారి పేరు లేకపోతే నీకు వ్యూవర్షిప్ రాదనుకుంటున్నావో కూడా అర్థం కావాలి. జనాలు ఖమ్మం జిల్లా ప్రజలు చాలా తెలివిగలవంతులు. మీరు ఏది చెప్తే అది నమ్మేసి శ్రీనివాస్ రెడ్డి గారిని నువ్వు ఒకసారి ఒక మాట అంటే తీర్మార్ మల్లన్న చెప్పింది నిజమేనని మేము అనుకొని శ్రీనివాస్ రెడ్డి గారి మీద ద్వేషం చూపెట్టే మెంటాలిటీ మా ఖమ్మం ప్రజలది కాదు. నువ్వు ఎక్కడైనా ఆటలు ఆడొచ్చు, ఖమ్మం ప్రజల కాడ ఆటలు ఆడలేవు. నువ్వు ఈ రోజు కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీగా నించొని మెజారిటీతో గెలిచావంటే అది ఖమ్మం జిల్లా ప్రజలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన ఒకే ఒక్క మాట వల్లనే నువ్వు గెలిచావు. శ్రీనివాస్ రెడ్డి గారు నీ వెనకాల ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వు ఎమ్మెల్సీగా నించుంటే గ్రాడ్యుయేట్స్కి న్యాయం జరుగుతుంది అని ఒక ఉద్దేశంతో నిన్ను గెలిపించారు. కాకపోతే ఈ రోజుకి నువ్వు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కోసం కానీ లేదంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కోసం కానీ ఏ రోజు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు. పోనీ నువ్వు రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చిన గుడ్ మార్నింగ్ మల్లన్న అనే షోలో కూడా నువ్వు ఏ రోజు గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడింది లేదు. ఏ రాజకీయ నాయకుడు ఎంత తిన్నాడు, వీడు ఎంత తింటాడు, వాడెంత తింటాడు అనే దాని తప్ప మరి అదే ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళు తిని నీకు వాటా ఇవ్వట్లేదని చెప్పి నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావో, వాటా ఇవ్వకపోయేసరికి ఉన్నాయి మాటలని బయటకు కక్కుతున్నావో నీకే తెలియాలి. ఒకటి గుర్తుంచుకో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అనేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే పేరు ఒక పేరు మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది ప్రజల నమ్మకం. ఈ నమ్మకాన్ని నువ్వు కించపరిచినట్టు మాట్లాడితే వాళ్ళందరూ నీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఉన్న ప్రజాపాలన ప్రజా దర్బార్ అని చెప్పి ఒకటి నడుస్తుంది కదా. ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి? ఈ పథకం గురించి ఎవరు ఎక్కువ స్టడీ చేస్తున్నారో అంటే వినపడే పెద్ద పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఇదే టైంలో జనాల్లోకి వెళ్ళే మూమెంట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద బురద చల్లితే ఈ బురదని జనాలు కూడా పూసుకొని యాస్టీజ్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద జనాలకు పోయినప్పుడు తిడతారు అని ఒక నమ్మకంతో నువ్వు ఈ టైంలో ఇదంతా రచ్చ చేస్తున్నావు. అది ఆల్మోస్ట్ జనాలకు కూడా అర్థమవుతుంది. నాలాంటి ఒక సాధారణ వ్యక్తికే అర్థమైంది అని అంటే చాలామందికి కూడా నువ్వు ఆడుతున్న గేమ్ చాలా వరకు అర్థం అయ్యే ఉంటుంది. సో ఖమ్మం జిల్లా ప్రజలు ఎవరు కూడా మీరు అనుకుంటున్నటువంటి తెలివి తక్కువలు కాదు. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నా, ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులే ఖమ్మం జిల్లాలో బోల్తా పడ్డారు. సో నువ్వు చేసే గేమ్స్కి నువ్వు ఆడే ఆటలకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద చేసే ఆరోపణలని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకోటి, నువ్వు సోషల్ మీడియా ద్వారా ఇలాంటి మౌత్ టాక్ చేస్తుంటే కొంతమంది వ్యక్తులేమో మౌత్ టాక్ ఇంకో రకంగా డైరెక్ట్ ప్రత్యక్షంగా ఎలా అంటే 10 మంది ఉన్న చోటికి పోవడం, అక్కడికి పోయి ఆ టీ స్టాల్ కాడో లేదంటే ఇంకో న్యూస్ పేపర్ చదివే కాడో వెళ్దాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంచి పని చేయట్లేదంట కదా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరిని పట్టించుకోవట్లేదంట కదా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోతుంది కదా అని చెప్పి చాలా మంది కూడా ఒక మౌత్ టాక్ని క్రియేట్ చేస్తున్నారు. అదంతా అవాస్తవం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మినిస్టర్ రాకముందు, ఒక ఎంపీ కాకముందు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. ప్రతి ఒక్కరిని దగ్గరుండి పలకరియడం, పేరున పలకరియడం. ఎందుకంటే మేము ఖమ్మంలో ఉన్నాం కాబట్టి, మేము దగ్గర నుంచి ఆయన చూస్తున్నాం కాబట్టి ఎవరైనా వెళ్తే ఏ విధంగా స్పందిస్తుండు, ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు అనేది కూడా మేము అందరం చూస్తున్నాం. సో ఖమ్మం జిల్లా ప్రజలు కాకుండా ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా చూస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోవట్లేదు, రోజు రోజుకి ఇంకా గ్రాఫ్ పైకి లేస్తుంది తప్ప డౌన్ కావట్లేదు. సో ఇలాంటి రూమర్స్ని ఎవరు నమ్మకండి. వీళ్ళు రూమర్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు క్యాబినెట్లో మెయిన్ పొజిషన్లో ఉన్నారు. ఇంకో రకంగా ఏం మౌత్ టాక్ తీసుకొస్తున్నారంటే నెంబర్ టూ అనే మౌత్ టాక్ తీసుకొచ్చి ఈగోస్ క్రియేట్ చేస్తున్నారు వేరే నాయకుల్లో.
అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నెంబర్ 2 అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నెంబర్ 3నా, లేకపోతే బట్టి గారు నెంబర్ 4ఆ అని చెప్పి అట్లా క్రియేట్ చేస్తున్నారు. సో ఈ నెంబర్ 2లు, నెంబర్ 5లు, నెంబర్ 4లు అనే రాజకీయం ఎక్కడా లేదు. నెంబర్ 1 ఉన్నది ఒకే ఒక్కరు, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు అడుగుజాడల్లోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నడుస్తారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అడుగుజాడల్లోనే ఖమ్మం జిల్లా ప్రజలందరూ నడుస్తారు. సో మీకు మెయిన్లీ చెప్తున్నా, నేను ఒక యూట్యూబర్ని కావచ్చు, నేను ఒక ఛానల్ని నడిపించవచ్చు, నేను ఒక పార్టీ పరంగానో లేదంటే ఇంకో రకంగా చెప్పట్లేదు, టోటల్గా నా వ్యక్తిగతంగా చెప్తున్నా. నా వ్యక్తిగతంగా నేను శ్రీనివాస్ రెడ్డి అభిమానిని. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నుంచి, ఇంతకు ముందు నుంచి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో పోటీ చేసినప్పటి నుండి కూడా నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫాలోవర్ని. సార్ ఏ పార్టీకి మారినా కానీ మేము వాళ్ళతో పాటు నడవడానికి మేము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప ఇది ఏ పార్టీకో సపోర్ట్ చేసుకుంటానో లేదంటే ఇంకొక వ్యక్తిగతంగా సపోర్ట్ చేయడానికో కాదు. ఓన్లీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని తీన్మార్ మల్లన్న ఒకే ఒక్క మాట అన్నాడు, చాతగాకపోతే రాజీనామా చెయ్యి అనే దానికి మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఈ రోజు ఎవరు రాకపోవచ్చు, నువ్వు ఇంకోసారి రిపీట్ చేస్తే కొన్ని వందల మందికి నువ్వు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే సోషల్ మీడియా వైజ్గా నా వీడియో ఒకవేళ మీరు చూస్తే మీ సోషల్ మీడియా టీంతో నా వీడియోకి రిపోర్ట్స్ కొట్టియచ్చు, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది కాకపోతే ఇంకో ఛానల్ పెట్టుకుంటాం. ఒకవేళ ఈ పూర్తి వీడియోలో ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నా కానీ, లేదు అంటే ఎవరైనా ఫీల్ అయినా కానీ తప్పుగా ఎవరు భావించొద్దు. ఇంకోటి మెయిన్లీ మీకు నేను ఈ వీడియో తీయడానికి కూడా ముఖ్య కారణం మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది, మళ్ళీ ఒకసారి చెప్తా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మీకు చాతగాకపోతే రాజీనామా చెయ్యి. ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేస్తుంటే అధిష్టానం ఉంది, అధిష్టానానికి హెడ్ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళతో డిస్కషన్ చేయండి. అంతేగాని ఇట్లా సోషల్ మీడియాలో పెట్టి ఉన్న పేరు మొత్తాన్ని తీసేసి మేము హైలైట్ కావాలనే ఒక పిచ్చి ప్రయత్నాలు మాత్రం చేయడం మానేసుకోండి. ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే సారీ. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీయో, టీడీపీ పార్టీయో, జనసేన పార్టీయో, లేకపోతే కేసీఆర్ పార్టీయో అని మాకు సంబంధాలు లేవు. మేము ఓన్లీ ఒక పొంగులేటి మనిషిగానే ఈ వీడియో తీస్తున్నాం, ఒక పొంగులేటికి అభిమానిగా ఈ వీడియో తీస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్స్ కూడా అప్లోడ్ జరుగుతూ ఉంటాయి. పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో టీడీపీ లీడర్స్ కానీ, కాంగ్రెస్ నుంచి కానీ అన్ని పార్టీల లీడర్స్ కూడా మన ఛానల్లో ఇంటర్వ్యూస్కి వస్తూనే ఉంటారు, కాంటాక్ట్లో ఉంటూనే ఉంటారు, బీజేపీ లీడర్స్తో సహా. సో మనం ఏ పార్టీలకి శాశ్వతం కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి గవర్నమెంట్ చేస్తున్న పథకాలని జనాల్లోకి తీసుకెళ్లే ఒక కాన్సెప్ట్తో కూడా మేము ముందుకు వెళ్తాం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరచడమో, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకులను తిట్టడమో మా లక్ష్యం కాదు. ఓకే, ఈ పూర్తి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.